Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts, chapter 13, verse 34. నేటి దినము మన యొక్క ధ్యానము కొరకై అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం నుంచి తీయబడింది. I'll give you the sure mercies of David. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. In the 13th chapter of Acts, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో Apostle Paul was addressing a Jewish congregation at a synagogue. చూడండి, అపోస్తలైన పౌలు యూదుల సమాజమును ఒక సమాజ మందిరములో ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. On the Sabbath day, ఆ సబ్బాత్ దినమున Paul went to the synagogue in Antioch. అంతియోకయలో ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి అపోస్తలైన పౌలు వెళ్ళాడు. And after reading of the law and the prophets, ధర్మశాస్త్రమును తర్వాత ప్రవక్తలు చెప్పిన మాటలను ఆయన చెప్పిన తర్వాత and చదివిన తర్వాత the rulers of the synagogue asked them for any word of exhortation. చూడండి, సమాజపు అధికారులు వాళ్ళు ఏదైనా ఒక బోధవాక్యం చెప్పాలని వాళ్ళు అడిగారు. హెచ్చరిక వాక్యం. And Paul started speaking. అప్పుడు పౌలు ఈ విధంగా మాట్లాడటానికి మొదలు పెట్టాడు. That's what we read in 13:15. అదే 13వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. That's why he used Old Testament scriptures to support his argument. అందుకే పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖన భాగాలను ఆ యొక్క వాదనకు సంబంధించినదిగా ఉండడానికి కొరకే ఆయన ఉపయోగించాడు. Because they are all Jewish and it is a synagogue and they know the Old Testament. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు యూదులు, వాళ్ళకి ఆ యొక్క ధర్మశాస్త్రం లేదా పాత నిబంధన సమాజ మందిరం కనుక ఆ సంగతులన్నీ వాళ్ళకి తెలుసు. So in this passage, ఈ యొక్క భాగములో Paul reviewed the history of Israel. ఇశ్రాయేలు యొక్క చరిత్రను గురించి తిరిగి చెప్పాడు. And right from the deliverance of Israel from Egyptian slavery. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలు విడిపించబడిన ఆదినం మొదలుకొని చెప్పాడు. So here Paul is mentioning the covenant God made with David. దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనను అక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. That is the sure mercies of David. దావీదుకు కలిగినటువంటి ఆ యొక్క పవిత్రమైన వరములు. That can be seen in Isaiah 55:3. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో చూడగలం. In తెలుగు బైబిల్లో the translation in Acts is a little different. అపోస్తలుల కార్యములో ఉన్నటువంటి తర్జుమాలో కొంత వేరుగా ఉంది. But actually Paul quoted from Isaiah 55:3. అయితే వాస్తవానికి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం నుండి అక్కడ అపోస్తలుడైన పౌలు దాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. Now from the verse for our meditation today, అయితే నేటి దినం మన ధ్యానము కొరకు let us see at least 4 sure mercies of David. కాబట్టి దావీదు పొందినటువంటి 4 శాశ్వత కృపలను గురించి ధ్యానం చేద్దాం. Primarily, ప్రాథమికంగా this covenant is about the promised Messiah who is going to be the son of David. చూడండి, ఈ యొక్క వాగ్దానము ఆ వాగ్దానము చేయబడినటువంటి మెస్సియా గురించినటువంటి వాగ్దానం. He is called as the son of David. ఆయన దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు. 2 Samuel chapter 7, 2వ సమూయేలు 7వ అధ్యాయం and from verses 12 to 17 it is there. 12 నుండి 17 వరకు చెప్పబడింది. It is an everlasting covenant with a throne to be established forever. చూడండి, ఆ యొక్క సింహాసనం నిరంతరం ఉండటానికి కొరకే స్థిరపరచబడినటువంటి సింహాసనం. David himself was a special type of great king Lord Jesus Christ. చూడండి, దావీదు యేసుక్రీస్తు ప్రభు అంటే గొప్ప రాజుకు సూచనగా దావీదు ప్రత్యేకమైన రాజుగా ఉన్నాడు. So let us see in general the mercies of David enjoyed. దావీదు అనుభవించినటువంటి శాశ్వత కృపలు ఏ విధంగా ఉన్నాయో వాటిని మనం చూద్దాం. Firstly, in general I am talking. సాధారణంగా సహజంగా మాట్లాడుతున్నాను. Firstly, మొట్టమొదటిది, David was despised and rejected in his own family. దావీదు తన స్వంత కుటుంబంలోనే వారందరి ద్వారా తృణీకరించబడినవాడు. Jesus Christ was also despised and rejected by his own. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా తన స్వంత వారి చేత ఆయన కూడా తృణీకరించబడినవాడు. Prophet Samuel came to Bethlehem to anoint the future king of Israel. చూడండి, భవిష్యత్తులో ఉండేటువంటి రాజుగా అభిషేకించబడే దానికంటే ముందు సమూయేలు వచ్చినప్పుడు, and when he came to బెత్లెహేంకి వచ్చినప్పుడు all the sons of Jesse were present at home except the last one David. చూడండి, యెషయా యొక్క గృహములో ఇంటిలో దావీదు తప్ప మిగిలిన కుమారులందరూ కూడా ఉన్నారు. He was away watching sheep. తాను ఇంటికి దూరంగా గొర్రెలను కాస్తూ ఉన్నాడు. He was not thought worthy of being called until Samuel specifically sent for him. సమూయేలు ఎంతో నిర్దిష్టంగా అతని కొరకు పిలవనంపించేంత వరకు కూడా అతను జ్ఞాపకానికి కూడా రాలేదు. They thought that he is not worthy of calling. అతను పిలవటానికి కూడా యోగ్యుడు కాదనుకున్నారు. His brothers evidently despised him. తన సహోదరులు ఎంతో బాగా కనపడేలాగున ఆయనను తృణీకరించారు. They condemned him. ఆయనను నిరాకరించారు. Generally in any house the elder brothers will go and look after the sheep. సాధారణ
సాధారణంగా మనం గమనిస్తే ఎక్కడైనా ఒక గృహంలో పెద్దలైనటువంటి వాళ్ళు వెళ్ళి elder sons. ఆ, పెద్ద కుమారులు వెళ్ళి సాధారణంగా గొర్రెలను కాస్తుంటారు. And we can see the same in the family of Jacob. కాబట్టి యాకోబు యొక్క కుటుంబంలో కూడా చూస్తాం. Almost all the elder brothers went to look after the sheep, whereas Joseph was at home. ఏంటి యాకోబు కుటుంబంలో పెద్ద అన్నలు వాళ్ళందరూ కూడా గొర్రెలను కాయడానికి వెళితే యోసేపు ఇంటిలో ఉన్నాడు. To be true, David was more courageous than all of them. అంటే వాస్తవానికి చూసినప్పుడు వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా దావీదు ఎంతో ధైర్యవంతుడు. This was seen when David faced Goliath while others were running away. వాడు ఇతరులందరూ కూడా పారిపోతూ ఉన్నప్పుడు దావీదు గొల్యాతును ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. Even King Saul was running away. వాడు రాజైన సౌలు కూడా పారిపోతున్నాడు. This despised David became the deliverer of Israelites. కాబట్టి ఇలాంటి తృణీకరించబడినటువంటి దావీదు ఇశ్రాయేలుని విడిపించేటువంటి రాజుగా అయ్యాడు. The same was true with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా ఇది వాస్తవం. So this first sure mercy of David teaches us, వాడు దావీదు పొందినటువంటి మొదటి శాశ్వత కృప చూపిస్తుంది. though you are despised and rejected today, నేటి దినమున నీవు తృణీకరించబడి నిరాకరించబడినప్పటికీ God will elevate you in the right time and use you as deliverer of God's people. దేవుని యొక్క ప్రజలను నువ్వు నడిపించడానికి విడిపించడానికి కొరకై దేవుడు తగిన సమయంలో తన సొంత సమయంలో నేను వాడుకుంటాడు. Oh, what a great thought of God. దేవుని యొక్క ఎంత గొప్ప తలంపిది. The stone which the builders rejected, the same is become the head of the corner. ఇల్లు కట్టడానికి నిషేధించబడినటువంటి రాయి అది మూలకు తలరాయి అయింది అని చూస్తాం. This is the first thing. అది మొదటి సంగతి. The secondly, రెండవది, David fought against the great enemy Goliath, గొప్ప శత్రువైనటువంటి గొల్యాతుకు విరోధంగా దావీదు పోరాడాడు. and he overthrew him. తనను జయించాడు. Goliath was a gigantic Philistine. గొల్యాతు ఎంతో ఉన్నత దేవుడు. He is a Philistine. ఫిలిస్తీయుడు. The stone flew from the shepherd's sling, గొర్రెల కాపరి యొక్క చేతి వడిసెల నుంచి ఆ రాయి విసిరి వెళ్ళింది. and a giant fell. ఇప్పుడు ఆ ఉన్నత దేవుడు పడిపోయాడు. Later his head was cut off with his own sword. తర్వాత తన స్వంత ఖడ్గము చేత తలను ఛేదించాడు. Same is with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా అంతే. Our salvation lies in him who destroyed death, and also the one who is having the power of death. కాబట్టి మరణమును ఆయన యొక్క మరణ శక్తి ద్వారాను ఓడించడం ద్వారా ఆయన మనకు విజయం అనుగ్రహించాడు. The second mercy we see in the triumph over the enemy. శత్రువు పైన పొందినటువంటి విజయము ద్వారా మనము రెండవ శాశ్వత కృపను గమనించగలం. Thirdly, మూడవది, despite his glorious triumph, David was severely persecuted. ఎంతో విజయవంతమైనటువంటి మహిమాయుక్తమైన ఇలాంటి విజయమును పొందుకున్నా కూడా ఆయన ఎంతో శ్రమ గుండా హింసించబడ్డాడు. దావీదు. David did not go immediately after his victory over the Philistine to sit on the throne. ఫిలిస్తీన్ పైన విజయమును పొందిన వెంటనే దావీదు వెళ్లి సింహాసనం మీద కూర్చోలేదు. But he was haunted by Saul like a partridge on the mountains. కాబట్టి పర్వతముల పైన ఉన్నటువంటి కౌజు పిట్టవలే సౌలు ద్వారా ఆయన తరమబడుతూ వచ్చాడు. And he had to carry his life in his hands for a long time. తర్వాత తన అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఎంతో దీర్ఘకాలమైన పారిపోతూ వచ్చాడు. At one point of time, as we know, మనకు ఒక సందర్భంలో తెలుసు కదా, he went even to the Philistine king Achish for his own safety. తన యొక్క స్వంత భద్రత కొరకై ఫిలిస్తీ రాజు అయినటువంటి ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు. David has to pass through severe persecution before he became the king. తాను రాజుగా చేయబడేదానికంటే ముందుగా దావీదు ఎంతో భయంకరమైన శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చింది. Same is with Lord Jesus. యేసు ప్రభు విషయంలో కూడా అదే. Even today he is despised by many. కాబట్టి అనేక మంది ద్వారా నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభు నిరాకరించబడుతున్నారు. Even today some are still spitting on his face. నేటికి కూడా ఆయన ముఖం పైన ఉమ్మి వేస్తూనే ఉన్నారు. Oh, they still scourge him. ఇంకా ఆయన కొరడాలతో కొడుతున్నారు. Even many Christians are crucifying him afresh. కాబట్టి నేటికి క్రైస్తవులు కూడా ఆయనను తాజాగా చాలా మంది క్రైస్తవులు వాళ్ళు సిలువ వేస్తున్నారు. Our salvation still rests on the despised gospel. Gospel is despised. చూడండి, మన యొక్క రక్షణ అంతా కూడా తృణీకరించబడినటువంటి సువార్త పైన ఆధారపడి ఉంది. Christ is still hunted today. On him our salvation lies. చూడండి, క్రీస్తుని ఇంకా వేటాడుతూ ఉన్నారు. అయితే మన యొక్క రక్షణ ఆయన పైన ఆధారపడి ఉంది. Just as Israelites looked to David at En-Gedi, ఎలాగునైతే ఎన్గేదిలో దావీదు వైపున ఇశ్రాయేలు చూశారు. oh, by the tracks of the wild goats, in that way they wanted to see him. కాబట్టి ఆ యొక్క ఎంతో the Israelites, they were looking at David. They were looking for David. He was on the tracks of the wild goats
In those forests he was moving. కాబట్టి ఆయన ఆ యొక్క అరణ్యములో ఆయన తిరుగులాడుతున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన వైపు ఏ విధంగా అయితే చూశారో, Though Saul is on the throne, nobody looked unto Saul. అయితే సౌలు ఆయన రాజుగా సింహాసనం పైన ఉన్నా కూడా ఏ ఇశ్రాయేలుడు కూడా ఆయన వైపు చూడలేదు. In a similar way, we look to our Lord and Savior Jesus Christ. అలాగనే మనము కూడా మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వైపు చూస్తున్నాం. Though he is still cast out and persecuted, he is the only hope of our spirits. ఆయన వెలివేయబడినటువంటి ఆ తృణీకరించబడినటువంటి రాజు అయినప్పటికీ కూడా ఆయన మన యొక్క ప్రాణములకు ఆయన నెమ్మది విశ్రాంతి. Fourthly, నాలుగవది, David was anointed thrice. దావీదు 3 సార్లు అభిషేకించబడిన First in his father's house at Bethlehem. మొట్టమొదటిగా బెత్లెహేములో తన తండ్రి ఇంటిలో. Only his family members are there and Samuel was there. కేవలము తన యొక్క సమూయేలు తన యొక్క తండ్రి ఇంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. Secondly, రెండవది, he was anointed at Hebron as king over all Judah. తర్వాత యూదులందరి పైన రాజుగా ఉండడానికి రెండవసారిగా ఆయన అభిషేకించబడ్డాడు At Hebron. హెబ్రోనులో. Thirdly, మూడవది, when he came fully to the throne, when he was acknowledged as a king over Israel in Jerusalem. ఇశ్రాయేలులందరి పైన యెరూషలేములో ఆయన రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. Jesus Christ is also having these 3 anointings. కాబట్టి 3 సార్లు యేసు ప్రభు కూడా ఈ విధంగా అభిషేకించబడ్డాడు. He is the prophet, ఆయన ప్రవక్త, he is the priest, ఆయన యాజకుడు, and he is the king. ఆయన రాజు. In the Old Testament, పాత నిబంధనలో the prophet, the priest, and the king were anointed. కాబట్టి ప్రవక్త, తర్వాత యాజకుడు, రాజు వాళ్ళు అభిషేకించబడతారు. Only these 3 categories of people. కేవలము ఈ 3 గుంపులకు చెందినటువంటి మాత్రమే. So we also can experience the same threefold unction in our lives also. మన యొక్క జీవితంలో కూడా ఈ 3 అంతల అభిషేకమును అనుభవించగలం. Like this, ఈ విధంగా we can see many more mercies of David. We have seen only 4. కేవలం 4 మాత్రమే దావీదు పొందిన శాశ్వత కృపలను చూశాం. We cannot see all those things now in this small meditation. కాబట్టి కొద్ది సమయ ధ్యాన సమయంలో మనం అన్ని చూడలేం. All these mercies are sure. That's why they are known as sure mercies of David. ఈ యొక్క కృపలన్నీ కూడా శాశ్వతమైన కృపలు, అందుకే దావీదు విషయంలో శాశ్వత కృపలు అని చెప్పబడ్డాయి. These mercies are from salvation ఇవన్నీ కూడా రక్షణతో అవి ఆరంభించబడుతున్నాయి. and from a despised state to the highest and everlasting throne. తృణీకరించబడినటువంటి స్థితి నుంచి శాశ్వత కాలం ఉండేటువంటి సింహాసనం, రాజ్యం వరకు అది ఉంటుంది. How these mercies will start in your life? నీ జీవితంలో ఈ యొక్క కృపలు ఏ విధంగా ఆరంభించబడతాయి? These are all start with a small cry from your end. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చిన్న ప్రార్థన ద్వారా అంతము వరకు కూడా అవి ఉండులాగున ఆరంభించబడతాయి. Cry like the blind Bartimaeus in Mark 10:47. మార్కు సువార్త 10:47లో ఆ యొక్క గుడ్డి బర్తిమయి వంటి ఆ వ్యక్తి వలె నువ్వు ప్రార్థించు. ఓ సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. ఓ దావీదు కుమారుడా, నన్ను కనికరించుము. కన్ఫెస్ యువర్ ట్రూ కండిషన్ బిఫోర్ జీసస్. నీ నిజమైనటువంటి స్థితిని యేసు ప్రభు దగ్గర ఒప్పుకో. హి విల్ ఫర్గివ్ యు. ఆయన నిన్ను క్షమిస్తాడు. హి విల్ మేక్ యు హిస్ చైల్డ్. ఆయన తన బిడ్డగాని చేసుకుంటాడు. దెన్ యు కెన్ ఎంజాయ్ ఆల్ ద ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. అప్పుడు దావీదు పొందిన శాశ్వత కృపలు నీవు కూడా అనుభవిస్తావు. ఇఫ్ వి మెడిటేట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ ఇన్ డీటెయిల్, నువ్వు దావీదు యొక్క జీవితాన్ని మనం వివరంగా ధ్యానించినప్పుడు మెనీ మోర్ ట్రూత్స్ కెన్ బి సీన్. చాలా సత్యాలు మనం చూడగలం. May God help you to cry out to Jesus like that and experience his sure mercies. ఆ విధంగా యేసు ప్రభు దగ్గర మనం ప్రార్థించి మొరపెట్టి ఆ శాశ్వత కృపలను మనం అనుభవించుదుము గాక. If you are already saved, ఒకవేళ ఇదివరకు రక్షణ పొంది ఉంటే, may God help you to go forward from victory to victory. విజయం నుండి అధిక విజయం వైపుగా వెళ్ళటానికి కొరకై ప్రభు నీకు సహాయం చేయను గాక. May God bless you. ప్రభు నిన్ను దీవించును గాక. Many of you must be getting this verse as promise on 31st night, December 31st night or January 1st. బహుశా మీలో కొద్ది మందికి డిసెంబర్ 31వ తారీఖు గానీ జనవరి 1వ తారీఖు గానీ ఇది వాగ్దానముగా వచ్చిండవచ్చు. It may be a question in your mind. బహుశా నీ మనసులో ఏదో ఒక ప్రశ్నగా What are the sure mercies of David? ఏంటి దావీదు పొందిన శాశ్వత కృపలు? Hear the message again. ఈ వర్తమానం మళ్ళీ వినండి. Then you can understand to some extent. అప్పుడు కొద్ది వరకు మీరు గ్రహించగలరు. God has shown many mercies to David. దావీదుకు అనేకమైన కృపలు చూపించాడు. You can enjoy all those. వాటన్నిటిని నువ్వు కూడా అనుభవించగలవు. May God bless you. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we thank you for the people like David. దావీదు వంటి జనులను బట్టి వందనాలు. Oh, they are the people of thine own heart. ప్రభు వాళ్ళందరికీ నీ హృదయానుసారులు. Oh Lord, they enjoyed the sure mercies in their lives. ప్రభు వారి యొక్క జీవితంలో నీవు ఇచ్చినటువంటి శాశ్వత కృపలను అనుభవించారు. Oh, his life is so, oh Lord, caused so much impact. ప్రభు తన యొక్క జీవితం ఎంతో ప్రభావితమైనది. Oh, for the sake of my servant David, I will protect this city, you said. నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును కాపాడి రక్షించుతునని మీరు చెప్పారు. What a wonderful privilege. ప్రభు ఎంత అద్భుతమైన ఆధిక్యత. What a wonderful position. ఎంతటి అద్భుతమైన స్థానం. Help us also, oh Lord, to enjoy those mercies. ప్రభు ఆ యొక్క కృపలను మేము కూడా అనుభవించులాగున సహాయపడము. Guide us throughout this day. ఈ దినమంతా నడిపించుము. We do pray in the merciful name of our Lord and Savior Jesus Christ. కనికరము కలిగిన యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.
God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.